నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ పోరు ఎప్పుడూ టాలీవుడ్లో హాట్ టాపిక్. సీనియర్ హీరోలైనా వీరిచ్చే ఓపెనింగ్స్ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో చిరు బాలయ్య డే 1 షేర్స్ ఒకటి వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న లెక్కల ప్రకారం సైరా నరసింహారెడ్డి 38.75 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత ఆచార్య 29.50 కోట్లు, డాకు మహారాజ్ 25.72 కోట్లు, వీరసింహారెడ్డి 25.35 కోట్లతో ఉన్నాయి. వీటిలో సైరా రికార్డును బద్దలు కొట్టే సత్తా కేవలం అఖండ 2కు మాత్రమే ఉందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. బాలయ్య సినిమా అంటేనే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. దానికి తోడు ఇండస్ట్రీని షేక్ చేసిన అఖండకు ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక డిసెంబర్ 4న భారీగా ప్లాన్ చేసిన పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ల రేట్ల పెంపు కలుపుకుంటే మొదటి రోజు 30 కోట్ల షేర్ మార్కును దాటడం చాలా తేలికనిపిస్తోంది. సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేకపోవడంతో అఖండ 2కు సోలో రిలీజ్ దక్కింది. దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా సందడే ఉంటుంది. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఎగబడి చూసే అవకాశం ఉంది. ఇది కేవలం సినిమా కాదు, మాస్ ఆడియన్స్ కు ఒక ఎమోషన్. శివుడి సెంటిమెంట్, అఘోరా గెటప్ మీద ఉన్న నమ్మకం ఓపెనింగ్స్ కు కాసుల వర్షం కురిపించడం ఖాయం. అఖండ 2 మొదటి రోజు 35 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సినిమా టాక్ ఏమాత్రం పాజిటివ్గా వచ్చినా చిరంజీవి సైరా నెలకొల్పిన 38.75 కోట్ల రికార్డును బాలయ్య బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 35 నుంచి 40 కోట్ల మధ్యలో షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర ఒక తుఫాన్లా మారబోతోంది. డిసెంబర్ 5న వెలువడే ఆ నంబర్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ హీరోల బాక్సాఫీస్ పోరు ఒకవైపు కొనసాగుతుండగా, వారి రాబోయే చిత్రాలపైన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ నుండి వచ్చే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్తో ఒక విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా భారీ ఎత్తున రూపొందుతున్నాయి.